అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సాయి కాంపిటేటివ్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. మరి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎస్ఎస్సి నుంచి మనకు ఒక లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది. సిహెచ్ఎస్ఎల్ ఎగ్జామ్ సంబంధించి చూడొచ్చు. డిసెంబర్ 15 ఈ రోజున ఇప్పుడే మనకు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. సో మీకు అందరికీ తెలుసు, చాలామంది గత వారం రోజుల నుంచి ట్రై చేస్తున్నారు. మనకు ఎస్ఎస్సికి సంబంధించిన వెబ్సైట్ అయితే ఓపెన్ అవ్వట్లేదు సిహెచ్ఎస్ఎల్ ఎగ్జామ్ అప్లై చేయడానికి. సో అందుకోసమైనటువంటి సర్వర్ బిజీ ఉండడంతో ఈ రోజున మనకి ఇప్పుడే ఒక నోటీస్ వదిలారు. ఏంటంటే ఆ నోటీసులు ఏమి ఇచ్చారంటే మనకు లాస్ట్ డేట్ అనేటువంటిది 19 తేదీ వరకు పొడిగిస్తున్నట్టు ఇచ్చారు, ఇంకొక 4 రోజులు. సో అభ్యర్థులు దీన్ని దృష్టిలో ఉంచుకొని 19 తేదీ లోపల మీరు ఎగ్జామ్ ఫీజు అనేటువంటిది కట్టేసి అప్లై చేసేసేయండి. మీరు ఫీజు కట్టడానికి కావాల్సిన 21 తేదీ వరకు టైం ఉంది. ఒకవేళ ఆఫ్లైన్లో కట్టాలనుకుంటే మీరు 24 తేదీ వరకు టైం ఉంటుంది. చలానా 23 కల్లా డౌన్లోడ్ చేసుకొని 24 కల్లా మీరు కట్టేసేసేయాలి ఫీజు అయితే. ఆఫ్లైన్లో అయితే, ఆన్లైన్ అయితే 21 లాస్ట్. మీరు ఫామ్ ఫిల్అప్ చేయడానికి అయితే 19 తేదీ లాస్ట్ డేటు. సో ఇంకొక 4 రోజులు టైం ఉంది. సో ఇప్పుడైనా కూడా సర్వర్ అనేటువంటిది చాలా స్లోగానే ఉంది. కొద్ది వరకు ఓపెన్ అవుతుంది, కొంతవరకు అవ్వట్లేదు. సో మీరు ఏం చేయాలంటే, మీకు బెస్ట్ టైమింగ్ చెప్పాలనుకుంటే నైట్ 1 గంట నుంచి 4 గంటల సమయంలో మనకు సర్వర్ అనేది కొద్దిగా ఫ్రీగా ఉంటుంది. సో ఆ టైంలో అప్లై చేయడానికి ప్రయత్నం చేయండి. మీరు మొబైల్లోనే కూడా అప్లై చేసేసి ఏం ప్రాబ్లం లేదు. మీ దగ్గర ఫోటో, తర్వాత మీ యొక్క మీ యొక్క సిగ్నేచర్ అండ్ స్కాన్ ఫొటోస్ ఉన్నట్టయితే మీరు ఈజీగా అయితే అప్లై చేసేయచ్చు మీ మొబైల్లోనే. సో కాబట్టి ఆ టైమ్స్లో ట్రై చేయండి అప్లై చేయాలనుకున్న వాళ్ళు. సో చాలామంది అయితే మనకు ఈ యొక్క ఎగ్జామ్కి అప్లై చేయలేని, సర్వర్ బిజీ వస్తుందని అయితే కామెంట్ చేస్తున్నారు. సో వాళ్ళ కోసం ఇది యొక్క అప్డేట్ అండి. సో ఈ యొక్క 4 రోజులు పొడిగించారు కాబట్టి ఇంకెవరైనా కూడా అప్లై చేయాలనుకున్నట్టయితే వాళ్ళు కూడా అప్లై చేయండి. ఇది అప్డేట్ అయితే. మరి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మిత్రులకైతే షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మీరు మా ఛానల్ ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, వెంటనే అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. జై హింద్.